జిల్లా గజపతి నగరంలో రైతన్నల శ్రేయస్సు కోసం రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం వింధ్యావాసి గ్రామంలో శనివారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రీసర్వే పూర్తయిన 309 మంది రైతులకు చెందిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. గత ప్రభుత్వంలో పట్టాదార్ పాస్ పుస్తకాలపై మరియు సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని, దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసి రైతన్నలకు అండగా నిలుస్తామని ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రీసర్వే చేసి పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, రీసర్వే జరిగిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అధికారులు పనిచేయాలని అధికారులు ఆదేశించారు. 164 ఎకరాలు 76 సెంట్లు ఉందండి. మెట్టు భూమి 118 ఎకరాలు 42 సెంట్లు, పల్లం భూమి 243.34 ఎకరాలు, అలాగే డీ పట్టా 3 ఎకరాలు 42 సెంట్లు ఉందండి. ఇప్పుడు మనకి పల్లం భూమికి ఇందులో ఇప్పుడు తదుపరి ఏమైనా ఎటువంటి మ్యుటేషన్స్ ఇంకా క్యారీ అవుట్ అవనవి ఏమైనా ఉంటే అందులో రైజ్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మరి ఈరోజు ఈ గ్రామంలో రీసర్వే కంప్లీట్ అయింది, పాస్బుక్ పంపిణీలు చేయడం జరిగింది. అయితే రెవెన్యూ అధికారులకు నేను ఒకటే సూచన చేస్తున్నాను, మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు మంచి చేకూర్చేలాగా మీరు పనిచేయాలి, కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. సంబంధిత నాయకులు ఊర్లో పెద్దలకి చెప్పండి, మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ అంతా సరిపోతేనే మీరు పాస్బుక్ తీసుకోవాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే మన భూమి మన హక్కు, మనం కష్టపడి సంపాదించిన భూమి మన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు తంబేస్తే గానీ పాస్బుక్ తీసుకోవద్దన్నారు. మీరు వాళ్ళ అధికారులు మీకు పాస్బుక్ ఇచ్చారు, మీకు తంబేయమంటే వెళ్కండి. మీ భూమి మీకు పూర్తిగా జతపరిస్తేనే మీరు తంబేయాలి. మీ భూమిలో మీ పాస్బుక్ లో ఒక సర్వే నెంబర్ లేకపోయినా కూడా మీరు తంబేయకండి. అది ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే మీ భూమి మీ హక్కు, మీరు ఏదైతే మీకు హక్కుగా మీ పూర్వీకులు కానీ మీరు కానీ సంపాదించిన భూమి ఉందో అది ఖచ్చితంగా మీకే అవుతుంది. కనుక మీ అందరికీ అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రజలకి మంచి చేకూర్చేలా కొంచెం పనిచేయాలి, బాధ్యతగా వ్యవహరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.